నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఈరోజు హెల్త్ ప్లస్లో చాలా మందిలో బట్టతలను చూస్తున్నాం. చిన్న వయసులోనే బట్టతలతో బాధపడుతున్నారు. మరి బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఒత్తైన జుట్టును ఎలా పొందవచ్చో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ చీఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి రాజేశ్వరి గారు. మామూలుగా అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు అంటారు? జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చండి. ఇక్కడ మనం చేస్తుంది హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. ఓకే, అలా చూసుకుంటే ఏజ్ అకార్డింగ్ టు ఏజ్ చూసుకుంటే మనము ఒక 22 years నుంచి అప్ టు 90 years వరకు ఎవరైనా సరే హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఇండికేషన్ అసలు ఎలాంటి వాళ్ళకి ఈ హెయిర్ని తీసుకొచ్చి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందంటే మెయిన్ థింగ్ ఫీమేల్ కానీ మేల్ కానీ ఓకే సెక్స్ పరంగా వస్తే ఇద్దరికి కూడా హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఎవరికైతే హెయిర్ రాలిపోయి థిన్గా అవుతుందో ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ కూడా బాగా జుట్టు రాలిపోయి పల్చగా పడిపోతుంది, అలాంటి వాళ్ళకు కూడా మనం హెయిర్ని తీసుకురావచ్చు. అదేవిధంగా మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ అంటాము, అంటే బట్టతల. ఈ బట్టతల ఎక్కువగా మగవాళ్ళకి ఉంటుంది. అది వంశపారపర్యంగా కానివ్వండి, లేదంటే అదర్ ఎనీ రీజన్స్ కానివ్వండి, ఎవరికైతే బట్టతల ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదే విధంగా కాకుండా అదర్ ఇండికేషన్స్, ఇప్పుడు ఫీమేల్ విషయానికి వస్తే పాపం కొంతమందికి హైబ్రోస్ చాలా పల్చగా ఉంటుంది, ఎవ్రీ టైం పెన్సిల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అది సో ఇలాంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఒకసారి హెయిర్ని కూడా తీసుకొచ్చి ఆ హైబ్రోస్ ప్లేస్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, పర్మనెంట్ వాళ్ళకి ఈ పెన్సిల్ గొడవ అనేది పోతుంది. హైబ్రోస్ ప్లేస్లో కూడా మనం ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అక్కడ హెయిర్ రాలిపోతుందో అక్కడ మనము హెయిర్ని తీసుకొచ్చి సింపుల్ ట్రాన్స్ప్లాంట్ చేయడము. సో ఫీమేల్ ఎక్కువగా హైబ్రోస్ వేస్తూ ఉంటాము. అదేవిధంగా కొంతమందికి ఐ లాషెస్ ఇక్కడ కూడా హెయిర్ ఉంది, ఇది కూడా పల్చగా ఉంటుంది, కొంతమంది షార్ట్గా ఉంటుంది, కొంతమందికి అనీవెన్ ఉంటుంది. సో అక్కడ కూడా మస్కారాస్ ఇవన్నీ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనము ఎవరికైతే లాంగ్ ఐ లాషెస్ అండ్ థిక్ ఐ లాషెస్ కావాలో అలాంటి ఆ ప్లేస్లో కూడా మనము ఈ హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమందికి మగవాళ్ళకి ఇది ప్యాచెస్గా మనకి స్కార్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి ప్లేస్లో కూడా మనం ఆ హెయిర్ని తీసుకొచ్చి ఆ ప్యాచ్ మీద ప్లాంట్ చేసామనుకోండి, సో ఆ ప్రాబ్లం కూడా పోతుంది. సో అదేవిధంగా కొంతమందికి ట్రామాటిక్ స్కార్స్ అంటాము, దెబ్బ తలగడం వల్ల తలలో ఆ పర్టికులర్ పార్ట్లో స్కార్ పడిపోతుంది. ఆ స్కార్లో అసలు హెయిర్ రాదు. సో వాళ్ళకి ప్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది తలలోనే కానివ్వండి, లేదంటే ఎక్కడైతే హెయిరీ ఏరియా ఉంటుందో అలాంటి ప్లేస్లో కూడా మనం ఈ హెయిర్ని తీసుకొచ్చి ఆ పర్టికులర్ స్కార్ మీద మచ్చ మీద మనం హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి జరుగుతుంది. మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇదేనండి? మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అండి ఇది టైప్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, జనరల్గా హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయడంలో మనం హెయిర్ని కౌంట్ చేస్తాము, ఎన్ని హెయిర్ ఈ బట్టతల మనిషికి అవసరం పడుతుంది ఈ క్లయింట్కి అనేది. ఇప్పుడు హైబ్రోస్ వేయాలనుకోండి, ఎన్ని ఈ హెయిర్ని హైబ్రోస్కి పడుతుంది అలా చూసుకుంటే ఎవ్రీ డే అనేది ఒక 2500 లేదంటే ఒక 500 అటు ఇటు మనము హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దాన్ని మైక్రో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. కానీ నేను చేసే టెక్నాలజీలో ఎస్పెషల్లీ మోర్ దెన్ 2500 అంటే అప్ టు 10,000 హెయిర్ వరకు నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఇది న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి దీన్ని మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటాం. మోర్ దెన్ 2500 ఎక్కడైతే హెయిర్ని పెడతామో దాన్ని మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. అంటే ఇది ఒకసారి చేస్తే పర్మనెంట్గా ఉండిపోతుందా? ఇది పర్మనెంట్ అండి. మనం ఏం చేయట్లేదు, ఒక ప్లేస్ నుంచి హెయిర్ని తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళ బాడీలో ఎక్కడైతే అవసరం అవుతుందో ఆ ప్లేస్లో మనం హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. ఇక్కడ ఏది ఆర్టిఫిషియల్ పెట్టట్లేదు, ఎవరి ఓన్ హెయిర్ని వాళ్ళ ఓన్ బాడీలో పెడుతున్నాము. కాబట్టి ఇది లైఫ్ లాంగ్ మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము అన్ని రోజులు మన త్రూఅవుట్ లైఫ్ స్పాన్తో వచ్చే హెయిర్ అండి ఇది. అంతేకాని ఒకసారి పెట్టాక ఊడిపోతుంది అనే కాన్సెప్ట్ అనేది లేదు, పర్మనెంట్ హెయిర్ ఇది. సో ముందుగా ఇది చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనమైతే? ఇది చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు, చేసేటప్పుడు అవసరం లేదు, చేశాక కూడా అవసరం లేదు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఓల్డ్ టెక్నాలజీ స్టిప్ మెథడ్ అనేది ఉందమ్మా. ఆ స్టిప్ మెథడ్లో ఏమవుతుందంటే ఒక ఇంత 20 cm వరకు స్టిప్ని తీస్తారు, పెద్ద ఆపరేషన్. నవేడేస్ కూడా అందరు చాలామంది చేస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే నేను ఆల్రెడీ స్క్రీన్లో మేబీ చూపిస్తున్నాను, పర్మనెంట్ ఒక స్కార్ అనేది ఉండిపోతుంది. అసలు హెయిర్ని ఎందుకు పెట్టుకున్నాం రా దేవుడా, ఈ స్కార్ గొడవ ఏంటి, పర్మనెంట్ ఉంటుంది అని క్లయింట్స్ నా దగ్గర వచ్చి చెప్తా ఉంటారు. కాబట్టి దట్ ఈస్ సోషల్ స్టిగ్మా. కొంచెం హెయిర్ థిన్ అయిన కొద్ది వెనకాల కూడా మొత్తం స్కార్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేయలేము. కాబట్టి దీనికోసం అని చెప్పి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయి. కాబట్టి నేను చేసేది స్కార్లెస్ అండ్ సూచర్లెస్, పెయిన్లెస్, ఇలాంటి బాధ ఉండదు. ఎక్కడ కూడా పేషెంట్ని మత్తి ఇవ్వను. కాబట్టి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వచ్చి నా కన్సల్ట్ అయిపోయి థియేటర్లో కూర్చుంటే చాలు.
అసలు ఎలాంటి యాంగ్జైటీ కూడా ఉండదు. ఆపరేషన్ ముందు కూడా బాగా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి చక్కగా చేస్తూ ఉంటాను. పేషెంట్కి అసలు ఆ ఫీలింగ్ అని ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫీలింగ్ అనేది లేదు. పేరుకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, కానీ ఇది ఏ మాత్రం ఎక్కడ నేను మత్తి ఇవ్వట్లేదు. ఓన్లీ పర్టికులర్ పార్ట్లో ఓన్లీ తలలో మాత్రం 2-3 ఇంజెక్షన్లు ఇస్తాను. ఓకే, అండ్ పేషెంట్ అంతా మాట్లాడుతూనే ఉంటాడు, చాట్ చేస్తూ ఉంటాడు, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, అండ్ ఎనీ వీక్లీ బుక్స్ కూడా చదువుతూ చక్కగా ఒక ఏమాత్రం తను ఒక పేషెంట్ లాగా ఫీలింగ్ అనేది ఉండదు. అంత సేఫ్ టెక్నాలజీ కాబట్టి డ్యూరింగ్ ప్రొసీజర్ ఎలాంటి కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేదు. లంచ్ బ్రేక్ ఇస్తాను, లంచ్ తినిపిస్తాను, టీ బ్రేక్, కాఫీ బ్రేక్ వాళ్ళకి కావాలని నడిపిస్తాను వాళ్ళు అలా. అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ సేమ్ డే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. నా దగ్గర వచ్చే మధ్యప్రదేశ్ నుంచి వస్తారు పాపం, వాళ్ళందరూ కూడా 36 గంటలు జర్నీ చేసి వస్తారు. సో వెంటనే అదే రోజుని వాళ్ళకి పంపిస్తాను. 36 గంటలు జర్నీ చేసి వాళ్ళ ఊరికి వెళ్తారంటే ఇది ఎంత సేఫ్ టెక్నాలజీ. కాబట్టి దీని జాగ్రత్తలు ఏమీ లేదు. కాకపోతే పెట్టినాక ఎప్పుడైనా హెయిర్ లాస్ అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి సంప్రదిస్తే బాగుంటుంది. ఎందుకు రూట్ అంటే కాజ్ ఎందుకు, ఒకసారి హెయిర్ పెట్టాక అది పోదు, బట్ వేరే కాజెస్ వల్ల పోయే ఛాన్సెస్ ఉంటాయి. పెట్టిన హెయిర్ లేదా మన పెట్టకపోయిన హెయిర్ కూడా నవ్వేడి చాలా పోతున్నాయి. దానికి రూట్ కాజ్ ఉంటుంది, ఊరికి హెయిర్ పోదు. లైక్ ద ఫీవర్ అన్నట్టు, ఇప్పుడు మలేరియా ఫీవర్ వస్తుంది, క్రానిక్ ఫీవర్ అంటాము, టైఫాయిడ్ వస్తుంది, అలాంటి కండిషన్లో హెయిర్ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే న్యూట్రిషన్ సరిగ్గా తినరు, ఇంబ్యాలెన్స్ డైట్ చేస్తారో అలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా చేయకపోయినా పోతుంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు, ఒక కేరింగ్, ఒక ఫీవర్ వస్తే అలాంటి టైంలో మనం కేర్ తీసుకోవాలి తప్ప అసలు సర్జరీ వల్ల ఎలాంటి కేర్ అనేది అవసరం లేదండి. రైట్, వరంగల్ నుంచి రాహుల్ కాలర్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మేడం. నా ఏజ్ 25 years అండి. ఓకే రాహుల్ గారు చెప్పండి. ఓకే మేడం, నా ఏజ్ 25 years అండి. నాకు ఇప్పుడే హెయిర్స్ ఊడిపోయి టోటల్ వైట్ హెయిర్స్ వస్తున్నాయండి. ఓకే బట్టతల. ఓకే, దానికి ఏమన్నా మీ ద్వారా ట్రీట్మెంట్? రాహుల్ గారు మీకు జుట్టు ఊడుతుంది అన్నారు, బట్టతలు కూడా వచ్చేసిందమ్మా? వచ్చిందండి. ఓకే, అండ్ గ్రే హెయిర్ కూడా అంటున్నారు. బట్టతల కనుక వస్తే, బట్టతల అంటే స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బట్టతల కూడా 1 నుంచి 7 గ్రేడ్స్ ఉంటాయి. అది డాక్టరే మనకి డయాగ్నోస్ చేయగలుగుతారు ఏ గ్రేడ్లో బట్టతల ఉందనేది. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ అవుతుంది. కాకపోతే మ్యాక్సిమం హెయిర్ ఏమో లాస్ అయిపోయింది అండ్ వెనకాలకు కూడా తక్కువ హెయిర్ అంటున్నారు. కాబట్టి మీకు ఒకసారి చూస్తే కానీ మనం ఎన్ని హెయిర్ని పెట్టగలుగుతాము అనేది చెప్పగలుగుతాము. కానీ కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిందే అండి మీరు. అంటే మామూలుగా ఆయనకు వెనకాల కూడా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తారు? ఆ హెయిర్ ని తీయలేం కదా. ఇక్కడ బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది. జనరల్ గా హెయిర్ ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో అంటే మ్యాక్సిమం వెనక భాగం నుంచి తీసుకొస్తాము. దీన్ని ఆక్సిపిటల్ ఏరియా అంటాము. ఎందుకంటే ఈ హెయిర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, కాబట్టి మనకి మ్యాక్సిమం ఈ హెయిర్ బాగా పోతుంది. లైఫ్ లాంగ్ మన లైఫ్తో పాటు వచ్చే హెయిర్ అనేది వెనకాల హెయిర్. ఎందుకంటే హార్మోన్కి మన బాడీలో ఎగుడు దిగుడు ఎంత అయినా కూడా పోని హెయిర్ వెనకాల హెయిర్. కాబట్టి వెనకాల హెయిర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు తను కాలర్ అన్నట్టు అజయ్ గారు వెనకాల లేదు హెయిర్, ఏం చేయాలి అంటే నెక్స్ట్ బాడీలో ఎక్కడి నుంచైనా హెయిర్ని తీసుకోవచ్చు. ఎక్కడది హెయిర్ పోతుందో, ఎక్కడది హెయిర్ ఉంటుందో అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడమే, సింపుల్ కాన్సెప్ట్. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏమో మన హెడ్ వెనకాల నుంచి, సెకండ్ ఏమో బియర్డ్ ఏరియా, ఈ గడ్డం నుంచి తీస్తాం మేల్కి. ఈ గడ్డంలో కూడా ఇక్కడ నుంచి కాదు, ఈ చిన్న నుంచి కింద నుంచి తీసుకుంటాము. ఎందుకంటే ఈ స్కాల్ప్ హెయిర్కి ఈ దగ్గర ఉన్న హెయిర్ ఇది, ఎందుకంటే వాళ్ళకి చాలా థిక్ హెయిర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద ఏం కనిపించదు, ఎందుకంటే మనం చేసే టెక్నాలజీ టోటల్ అడ్వాన్స్, నో స్కార్, బ్లీడింగ్, నథింగ్, ఏం అనిపించదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇక్కడ. థర్డ్ ఆప్షన్ ఏమో చెస్ట్ దగ్గర నుంచి, మేల్కి బాగా చెస్ట్ హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకో ఆప్షన్ యాక్సిలా, ఈ చంకలో ఉన్న హెయిర్, తర్వాత లాస్ట్కి ప్రైవేట్ పార్ట్లో ఉన్న పీబిక్ హెయిర్ని కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే అది అక్కడ హెయిర్ పెట్టిన తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుంది, పెరుగుతుంది. ఇది స్కిన్ సర్జరీ ఇది. కాబట్టి మనము హెయిర్ని తీసుకొచ్చి ఎక్కడ స్కిన్ అక్కడ పెట్టినా కూడా హెయిర్ వచ్చేస్తుంది. రేట్ ఎంత ఉంటుంది అంటారు చేయించుకోవాలనుకునే వాళ్ళకి? రేట్ అనేది మనం ఎన్ని హెయిర్ని పెడుతున్నాం, ఒక క్లయింట్కి, ఒక పేషెంట్కి ఎన్ని హెయిర్ అవసరం అవుతుందో దాన్ని బట్టి ఒక హెయిర్కి ఇంత రేట్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి ఒక 2500 హెయిర్ అవసరం అవుతుందా, పేషెంట్కి ఒక మైక్రో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిపోతుందా, కొంతమందికి 3500, మొన్న పేషెంట్కి 10,000 హెయిర్ పెట్టాను, కొంతమందికి 5,000 సరిపోతుంది, కొంతమందికి ఓన్లీ ఫ్రంటల్ ఏరియా ఈ లైన్ ఒక్కటి బాగా థిక్ కావాలి మేడం అంటారు, వాళ్ళకి 1500లోనే అయిపోతుంది. సో అకార్డింగ్ టు మనకు పేషెంట్కి ఎన్ని హెయిర్ కావాలో దాన్ని బట్టి రేట్ ఉంటుంది. బట్ నేను చేసే టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఈ సర్జరీ, నా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తోని
అన్ని కేటగిరీస్కి ఈ డబ్బులు ఉన్న వాళ్ళకని కాదు, లేని వాళ్ళకని కాదు, ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ చాలా రీజనబుల్ రేట్తో చేస్తున్నాను. సో రేట్ గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆలేరు నుంచి సందీప్ కాల్ చూద్దాం. హలో సందీప్ గారు. హలో చెప్పండి. మేడం నేను నర్సరెడ్డి. చెప్పండి. హలో నర్సరెడ్డి గారు చెప్పండి, వింటున్నాను. మేడం అదే బట్టతల ఉంది. ఓకే చెప్పండి. అది అంటే మొత్తం ముందు మొత్తం పోయింది, అంటే దీనికి ఎట్లా ప్రాబ్లం ఏంటి, ఎట్లా ఎంత డబ్బులు అవుతాయి? ప్రాబ్లం అనేది బట్టతలకి చాలా రీజన్స్ ఉంటాయండి. కాకపోతే మెయిన్ రీజన్ ఏమో ఫ్యామిలీ హిస్టరీలో అమ్మ వాళ్ళకి కానీ లేదా నాన్న తరపున వాళ్ళకి కానీ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే తప్పకుండా మనకి బట్టతల వస్తుంది. అది ఏ ఏజ్లోనే రావచ్చు. కాకపోతే నవేడేస్ 22 years నుంచి బట్టతల స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఒకవేళ మీకు నిజంగా బట్టతలే అనుకుంటే మీకు కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే మీకు సూట్ అవుతుంది. అండ్ రేట్ అడిగారు కదా, ఆ రేట్ అనేది మీకు చూడాలి, మీకు ఎన్ని హెయిర్ పడుతుంది ఉన్న బట్టతలకి, ఆ బట్టతల కవర్ అవ్వడానికి ఎన్ని హెయిర్ పడుతుందో దాన్ని బట్టి మనం రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంతేగాని మనము ఊరికి అలా చెప్పడం సాధ్యం కాదు. ఓకే, జహీరాబాద్ నుంచి నసీరుద్దీన్. హలో హలో మేడం. చెప్పండి. నాకు కూడా వెళ్ళిపోయాను మేడం. చెప్పండి. ఎంటుకలు మీద బట్టతలు చేసింది మేడం. ఓకే 36 సంవత్సరాలు మేడం. మీ ఏజ్ ఎంత అండి నజరుద్దీన్ గారు? 36 మేడం. ఇంట్లో కూడా ఎవరికైనా ఫ్యామిలీలో బట్టతలు ఉందమ్మా? లేదండి, లేదు. చూడండి, మీకు అంటే ఫ్రంట్ భాగమే పోయిందా లేదా సైడ్ కూడా బట్టతల ఉందా? ఫ్రంట్ మేడం. నజరుద్దీన్ గారు, మీకు బట్టతల వచ్చింది కాబట్టి కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజ్ అవుతుంది. అందులో కూడా మనం చేసేది చాలా అడ్వాన్స్ అమ్మా. ఎక్కడ కూడా మనము ఈ ఆపరేషన్ అనేది జరగదు, ఎక్కడ కూడా ఈ స్కార్ కానీ సూచర్ కానీ ఎక్కడ నొప్పి కూడా ఉండదు, బ్లీడింగ్ కూడా ఉండదు. సో మీరు సేఫ్గా ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా సేమ్ డే మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అండి. టోటల్గా అసలు ఎంతసేపు పడుతుంది అది చేయడానికి సర్జరీ? టోటల్ కూడా అమ్మా ఈ హెయిర్ని ఎన్ని ఇంప్లాంట్ చేయాలో దాని మీద టైం అనేది పడుతుంది. జనరల్గా మైక్రోగ్రాఫ్ట్ అంటే అప్ టు 2500 అయితే, అండ్ ఒక్క హెయిర్ ఎన్ని పెడుతున్నాం అనేదే కాదు, టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చేసేది 3 టెక్నిక్స్, FUE అండ్ DHT అండ్ DHI. ఈ DHT DHI అనేది చాలా ఇండియా అండ్ ద వరల్డ్లోనే చాలా రియలిస్టిక్గా చేసే టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు ఓల్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ 2500 హెయిర్ పెట్టాలనుకోండి, మార్నింగ్ ఒక 7-8 hours పడుతుంది. బట్ నేను చేసే టెక్నాలజీలో ఆల్మోస్ట్ 50% కట్ ఆఫ్ అయిపోతుంది. మ్యాక్సిమం 5 hours 10,000 వరకు హెయిర్ని కూడా నేను 5 hours పడుతుంది పెట్టేస్తున్నాను. ఇది 5 hours అనేది చాలా తక్కువ టైము. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఓల్డ్ టెక్నాలజీ చేయించుకున్న వాళ్ళకి 2 days కూడా పడుతుంది. ఓ రోజు గ్యాప్ ఇచ్చి కూడా చేస్తాము. కానీ ఈ మెగా గ్రాఫ్ట్ అయితే ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారో ఓల్డ్ టెక్నాలజీలో అసలు ఏమాత్రం 2 days కూడా సాధ్యం పడదు. ఆ టెక్నాలజీలో ఓన్లీ 1 day 1 dayలోనే పడుతుంది, అది కూడా 2500 వరకే. బట్ మెగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు 5 to 6 hours నాట్ ఓన్లీ 2500 కాదు, ఇన్ని హెయిర్ని కూడా అప్ టు 10,000 అంటే మాటలు కాదు, అన్ని హెయిర్ని కూడా మనము పెట్టొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ నరేష్. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. డాక్టర్ రాజేశ్వరి గారితో నరేష్ గారు వింటున్నా, చెప్పండి. మేడం నాకు ఫ్రంట్ హెయిర్ ఫాల్ అయింది మేడం. ఓకే, 30% దాకా హెయిర్ ఫాల్ అయింది. బ్యాక్ సైడ్ హెల్దీగానే ఉంది. ఓకే, సర్జరీకి ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాను. నరేష్ గారు వినండి, ఎందుకంటే ప్రతి హెయిర్ లాస్కి అండ్ ప్రతి బట్టతలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదండి. ఎందుకంటే మీరు ఏ గ్రేడ్లో ఉన్నారో చూడాలి. ఎందుకంటే బట్టతలకి 1 నుంచి 7 గ్రేడ్లు ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ ఉన్నారా, సెకండ్ ఉన్నారా, థర్డ్ ఉన్నారా? మీరు 30% అంటున్నారు కాబట్టి మీరు మేబీ థర్డ్ లోపే ఉండొచ్చు, థర్డ్ క్రాస్ అయి ఉండొచ్చు. ఒకవేళ థర్డ్ లోపే ఉన్నారనుకోండి, తక్కువ బట్టతలు వచ్చిందనుకోండి, ఆపరేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి. లైక్ ద షాంపూస్ నుంచి స్టార్ట్ చేస్తే షాంపూలో కూడా యాంటీ హెయిర్ లాస్ అండ్ రీగ్రోత్ షాంపూస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీడే సొల్యూషన్స్ ఉంటాయి, హెయిర్ పెప్టైడ్స్ అంటాము, అవి మనము డైలీ పెట్టుకుంటే కూడా మన హెయిర్ వచ్చేస్తుంది. అదేవిధంగా కాకుండా ఇంజెక్షన్ ఫామ్లో కూడా మనము ఈ హెయిర్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎగ్జాక్ట్ మీకు హెయిర్ అనాలిసిస్ చేయాలి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో ఎంత హెయిర్ ఉంది, అవన్నీ చూసి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుందా, మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, మీకు ఏ టెక్నాలజీ యూజ్ అవుతుంది అనేది చేయడం జరుగుతుంది.
రైట్. సిద్దిపేట నుంచి సాయిరెడ్డి. హలో హలో మేడం. చెప్పండి సాయిరెడ్డి గారు. మేడం నాకు కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం వచ్చింది, మధ్యలో కొంచెం వచ్చింది మేడం. సాయిరెడ్డి గారు ఓకే చెప్పండి. అయితే దానికి అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుందండి? ఒకవేళ పెట్టిన తర్వాత మళ్ళా ఊడిపోయే అవకాశాలు ఉంటాయా తెలుసుకుందామని. చూడండి సాయిరెడ్డి గారు, ఇందాక నేను చెప్పాను మీరు ఫ్రంట్ అండ్ మధ్య భాగంలో అన్నారు కదా. సో మీరు 2/3 క్రాస్ అయిపోయారు. 4 and 5th గ్రేడ్లో ఉన్నారు కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే కంపల్సరీ మీకు చేయాల్సిందే అండి. కాకపోతే ఎగ్జాక్ట్ కూడా మనం ఎన్ని హెయిర్ని పెట్టాలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రేట్ అనేది. కాబట్టి మీ హెయిర్ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఒక per centimeter స్క్వేర్లో నేను పెట్టే హెయిర్ 30 నుంచి 35 పెడతాను. కాబట్టి మీకు ఎంత సెంటీమీటర్స్ లాస్ అయిపోయింది ఎగ్జాక్ట్గా చెప్పేసి చూడాలి. చూసాకే మీకు ఎన్ని హెయిర్ అవసరం అవుతుంది దాన్ని బట్టి రేట్ ఉంటుంది. కానీ సాయిరెడ్డి గారు రేట్ గురించి భయపడకండి, కంపల్సరీ మీకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను. ఒకసారి నా హాస్పిటల్లో పేషెంట్ వస్తే వాళ్ళకి వాపస్ వెళ్ళడం జరగదు. వాళ్ళకి ఫుల్గా సాటిస్ఫాక్షన్, వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇవ్వడము, వాళ్ళ రీజనబుల్ రేట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రేట్ విషయంలో భయపడకండి. ఒకసారి వచ్చి మీరు కలవండి. మీకు అంటే ఎన్ని హెయిర్స్ అవసరం అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. అవును, ఒక 5 to 6 hours పడుతుంది అంటున్నారు కదా. అంటే 5 to 6 hours కూడా కంటిన్యూ చేస్తారా, లేకపోతే దాంట్లో కూడా ఏమైనా గ్యాప్ తీసుకొని చేస్తుంటారా? లేదమ్మా, ఫస్ట్ నేను చేసేది 8:30 9 o'clock స్టార్ట్ చేస్తాను. సో ఫుల్ బ్రేక్ఫాస్ట్తోని పేషెంట్ తినేసి రావాలి. ఓకే. అండ్ మధ్యలో ఒక 2 hours లేదా 2.5 hours లంచ్ బ్రేక్ ఇస్తాను. మళ్ళీ లంచ్ తినేసి మళ్ళీ అగైన్ నెక్స్ట్ సగం హాఫ్ అనేది స్టార్ట్ చేస్తాను. అలా మధ్యలో పేషెంట్ కొంచెం నేను టీ తాగాలి, కాఫీ తాగాలి, కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటే కూడా ఇస్తూ ఉంటాము. అంతేగాని కంటిన్యూషన్ 5 hours 8 hours కూర్చోవడం ఉండదు, పడుకుని ఉండదు. చాలా కంఫర్టబుల్. ఇలా మనం మాట్లాడుతున్నట్టు సర్జరీ అయిపోతుంది. ఓకే రైట్. ఇంకా కాల్ వచ్చేద్దాం. రాజారెడ్డి. హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి వింటున్నా. మేడం నాకు డాండ్రఫ్ వచ్చి మొత్తం ఫ్రంట్ లో హెయిర్ ఊడిపోయింది మేడం. ఓకే. అయితే అది ఫ్రంట్ లో డాండ్రఫ్ తగ్గించిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారా, తర్వాత అయితే అట్లాగే ఉండగానే చేస్తారా అని. రాజారెడ్డి గారు, మీకు కంటి పైన ఇక్కడ హెయిర్ పోయిందండి? ఆ ఫ్రంట్ భాగం మొత్తం పోయింది మేడం. అంటే తలలో అంటున్నారా, కంట్లో అంటున్నారా? తలలో చూడండి, డాండ్రఫ్ అనేది ఒక డిఫరెంట్ సమస్య అండి. ఈ డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఓకే, డాండ్రఫ్ వల్ల కూడా మనకి బట్టతల రావచ్చు. కాబట్టి మనం ఫస్ట్ డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలి. ఓకే, డాండ్రఫ్లో కంట్రోల్ చేయాలంటే చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాలి సింపుల్గా. అదర్వైజ్ ఏం ఉండదు. ఒక లోషన్ ఉంటుంది, నైట్ టైం పెట్టుకోవాలా. ఓకే, అట్లా చేస్తే మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీ నిజంగా బట్టతల ఉందా లేదా పల్చగా పడిపోయిందా. మేము ఆప్షన్ ఇస్తాం పేషెంట్కి. పల్చగా పడిపోయింది అంటే మొత్తం తలంతా పల్చగా పడిపోయినా కూడా మేము హెయిర్ని తీసుకొచ్చి ఒత్తైన జుట్టు కావాలని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఒక్క బట్టతల వాళ్ళకే కాదు, డాండ్రఫ్ వల్ల కానివ్వండి, వేరే ఏ రీజన్ కానివ్వండి, జుట్టు పల్చగా పడింది అనుకోండి, హెయిర్ని తీసుకొచ్చి ఆ పర్టికులర్ ప్లేస్లో మనం తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక ఒత్తైన జుట్టుని తీసుకురావచ్చు. లేదంటే మీకు డాండ్రఫ్ ఉండి కూడా బట్టతల వచ్చిందనుకోండి, ఇంక కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది. బట్ ముందు డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలి, ఆ తర్వాతే మనము హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ ఆదిలాబాద్ నుంచి గంగాధర్. హలో మేడం. చెప్పండి. హలో గంగాధర్ గారు చెప్పండి. మేడం నాకు మధ్యలో ఉన్నాయి, అంటే 2 side మేడం, 2 side మధ్యలో ఉన్నాయి. 2 side ఇటు సైడ్ జస్ట్ ఒక 2 inches తోటి వెళ్ళిపోయినాయి మేడం. ఓకే చెప్పండి. సో మీరు చెప్తున్న ప్యాటర్న్ అండి, ఇది బాల్నెస్ అంటాం కదా, బట్టతల అంటున్నాను కదా, ఆ ప్యాటర్నే అండి. సో కాబట్టి ఈ మీ బట్టతలకి కంపల్సరీ మీరు చెప్తున్న ప్రాబ్లం కంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే ఎన్ని హెయిర్ని పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేది మీ హెడ్ని చూడాలి ఒకసారి. అండ్ ఉన్న హెయిర్ని నేను వెనకాల నుంచి హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో వెనకాల క్వాలిటీని కూడా చూడాలా. ఏదో ఉన్న హెయిర్ ఏదో దాని క్వాలిటీ సరిగా లేకపోయినా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేము. కాబట్టి మీ బట్టతల స్పేస్ చూడాలి, మీరు ఏ గ్రేడ్లో ఉన్నది, అండ్ వెనకాల హెయిర్ కూడా ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా, అవన్నీ చూసి ఈ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకైతే కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ కాలర్ బాబు. హలో చెప్పండి బాబు గారు. నా పేరు బాబు మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హెడ్ పైన మొత్తం అంటే బాగలేదు, హెయిర్ ఉన్నది ఓకే లైట్ గాని, ఇంకా దాన్ని ఎట్లా చేయించుకోవాలి ఏంటి, చేయించుకుంటే మళ్ళీ కటింగ్ చేయించుకోవచ్చా లేకుంటే లేదా?
చెప్పండి, మీరు చాలా బాగా క్వశ్చన్ అడిగారు మీ ప్రాబ్లం అనేది. ఎందుకంటే ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాన్ని కటింగ్ చేసుకోవచ్చండి, గుండు కూడా గీసుకోవచ్చు. మన లోపల రూట్ అనేది అలాగే ఉండిపోతుంది. మీరు కటింగ్ చేసుకునే గుండు గీసుకునే ఏమీ కాదు, మళ్ళీ పెరుగుతుంది. మనం రూట్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. మీరు ఏ విధంగా హెయిర్ని మార్చుకోవచ్చు. సెకండ్ ఆప్షను మీకు పల్చగా అవుతుంది అనుకుంటాను, లేదంటే బట్టతలు అయితే కాదు. కాబట్టి పల్చగా నేను అన్నాను కదా ఇందాక, గ్రేడ్ 1 to 3 అనేది, ఆ గ్రేడ్లు చూసుకుంటే హెయిర్ పల్చగా అవుతుంది కానీ బట్టతల ఉండదు. ఈ పల్చగా అవ్వడం 2 ఆప్షన్ ఇస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు అంటే ఒక షాంపూ రూపంలో మీకు మెడిసిన్ ఇస్తాను. అండ్ కొన్ని సొల్యూషన్, ఒక మార్నింగ్ కానీ లేదా నైట్ ఒక వాటర్ లాగా ఉంటుంది, ఆ సొల్యూషన్ కొంచెం ఆయిల్ లాగా రాసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని ఒక ట్యాబ్లెట్ ఫామ్లో సప్లిమెంటరీ ఇస్తాను, అది ఒక 6 months వాడుకుంటే సరిపోతుంది. మనకి బ్యాక్ హెయిర్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే బట్టతల స్కిన్ కనిపిస్తుందో ఈ ప్రొసీజర్ అన్నీ పనికి రావు. ఎవరికైతే జుట్టు పల్చగా పడుతుంది, అక్కడక్కడ జుట్టు ఉంది పల్చబడిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు ఆ టెక్నాలజీ వాడుకోవచ్చు. బట్ ఎవరికైతే బట్టతల వచ్చిందో ఒక్క హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం అనేదే లేదు. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. శ్రీశైలం, హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు, చెప్పండి. మేడం నా ఏజ్ 21. ఓకే, అదే బట్టతల సమస్య ఉంది, వెంట్రుకలు రాలిపోతుంది ఇంకా. ఓకే, బట్టతల బాగా వచ్చేసిందమ్మా? అంటే కొంచెమే వచ్చింది మేడం, ముద్దర సైడ్. కాబట్టి మీరు చాలా ఎర్లీ ఏజ్లో ఉన్నారు. అండ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కంపల్సరీ మనకి ఏదో ఒక ఏజ్లో బట్టతల అనేది రాక తప్పదు. దాన్ని ఎవరు కూడా తీయడానికి లేదు, ఎందుకంటే జీన్ ఉండిపోతుంది మనలో. కాబట్టి ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే బట్టతల ఉందో, మదర్ కానీ ఫాదర్ కానీ తాత ముత్తాతలకి అలా హిస్టరీ ఉందనుకోండి, ఎప్పుడైతే మన జుట్టు పలచగబడిపోతుందో వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా మనము హెయిర్ని కాపాడుకోవచ్చు. కాకపోతే బట్టతలని ఎవరు కూడా మనం ఎలిమినేషన్ చేయలేము. ఒక 5 సంవత్సరాల్లో వచ్చే బట్టతలని ఒక 10-15 సంవత్సరం దూరం తీసుకెళ్తాము. సో అది బెటర్ ఆప్షన్. ఒక 40-50 సంవత్సరాల తర్వాత మన జుట్టు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు అర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే చాలా మంచి ఆప్షన్, మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. రైట్, రంగారెడ్డి నుంచి శ్రీధర్, హలో. చెప్పండి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ముందు భాగం కొంచెం ఊడిపోయింది మేడం, బట్టతల. ఓకే ఓకే. ఇది చేయించుకుంటే ఏమన్నా మనకు కంటిన్యూస్ ఏమైనా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుందా? టాబ్లెట్స్ కానీ ఆయిల్ కానీ ఇది చేసుకున్నాక తర్వాత లేదంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వకనా? మీరు నా క్వశ్చన్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి అడగండి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఓకే కంటిన్యూగా టాబ్లెట్స్ కానీ ఆయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏం టాబ్లెట్ అది? అదే ఊడిపోకుండా మళ్ళీ చూడండి. అవునవును, ఇప్పుడు అర్థమైంది నాకు. చూడమ్మా, ఇప్పుడు హెయిర్ అనేది ఉట్టిగా ఊడిపోదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక వేరే రీజన్ వల్ల ఊడిపోయే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి, మనకి చాలా క్రానిక్ డిసీజ్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన డిసీజ్ ఏంటి? థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఈ 3 కూడా వంశపారపర్యంగానే వస్తుంది బట్టతలలాగా. అంత మాత్రం మనం బీపీ షుగర్కి డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటున్నాము. ఒక 2 days వేసుకోకపోతే బీపీ హై లెవెల్లో వెళ్ళిపోతుంది, పేషెంట్ పడిపోతాడు. అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది కూడా అంతే. కాకపోతే షుగర్ బీపీ అంత మెయింటైన్ చేయనక్కర్లేదు. ఎంత మంచిగా మనం ఈ సప్లిమెంటరీ, ఎందుకంటే నవేడేస్ ఫుడ్ సరైన ప్రాపర్ ఫుడ్ దొరకట్లేదు మనకి. అన్ని అడిటివ్స్, కలర్స్ అది ఇది దొరుకుతున్నాయి కదా. అందుకని డైలీ ఒక ట్యాబ్లెట్ సప్లిమెంటరీ ఫామ్లో వేసుకుంటే తప్పులేదు. అలా ఎవరైతే మెయింటైన్ చేస్తారో అలాంటి వాళ్ళ జుట్టు ఇంకా హెల్దీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు, జ్వరాలు గిరాలు వచ్చినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. అంతేగాని ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలా దేవుడా అనేది కాదు ఇక్కడ. ఎవరైతే హెల్దీగా లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తారో, మంచి ఒక ట్యాబ్లెట్ ఒక 6 నెలలు మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 నెల ఇలా వాడుతుంటే ఆ హెల్దీ హెయిర్ అనేది చక్కగా ఎప్పుడైతే మనం పెట్టామో అదే లెవెల్లో ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అలా. అంతేగాని ఏదో కంపల్సరీ మెడిసిన్ వేసుకోవాలా అనేది ఉండకూడదు, లేదు ఇక్కడ. రైట్, ఎల్బీ నగర్ నుంచి శ్రీనివాస్, హలో. మేడం చెప్పండి శ్రీనివాస్ గారు. బట్టతల వచ్చింది మేడం, దాని గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే నాకు 40% మొత్తం ఊడిపోయిందండి. చెప్పండి చెప్పండి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, వింటున్నా. 40% ఊడిపోయింది, చెప్పండి. మేడం, అయితే ఇది చాలా రోజుల నుంచి అలాగే ఊడిపోతుంది, దాని గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇంట్లో ఎవరికైనా ఉందమ్మా బట్టతల? హలో, కట్ అయింది. ఓకే.
అంటే ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఉన్నా కూడా వీళ్ళకి ఖచ్చితంగా జీన్స్ ఇంట్లో కంపల్సరీ ఉంటే మనం ఫర్టిలైజేషన్ అప్పుడే కంపల్సరీ స్టాంప్ అనేది ఉండి వచ్చేస్తుంది జీన్. కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేరింగ్ తీసుకోవాలి. ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కొంచెం జుట్టు పలచగా కానీ రాలిపోగానే కొంచెం డాక్టర్ని సంప్రదించాలి. ఇందాక చెప్పాను కదా, ఒక 5 yearsలో వచ్చే బట్టతలని ఒక 10 years పోస్ట్పోన్ చేయగలుగుతాం. అంతేగాని అది ఆ బట్టతల కూడా సడన్గా రాదు. మెల్లిమెల్లిగా హెయిర్ లాస్ అవుతూ వేరే వాళ్ళు గుర్తుపడతారు ఏంటి బట్టతల వచ్చిందని. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అద్దంలో, అవును కదా బట్టతల అని. అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తారు. అందుకని పల్చగా అయినప్పుడు వెళ్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.